బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఈ వీడియో వచ్చేసరికి సంక్రాంతి రోజు వస్తుంది, అందుకని అందరికీ హ్యాపీ పొంగల్. ఓకేనా? నేను సంక్రాంతి కోసం అయితే మీషో నుంచి కొన్ని డ్రెస్సెస్ అయితే తీసుకున్నానండి. అంటే నాకు కాదు, నాకు పిల్లలకి అందరికీ కలిపి తీసుకున్నాను అనమాట. అవైతే మీకు షేర్ చేస్తాను. వాటి ఎలాగున్నాయి అనేది మీకు షేర్ చేస్తాను. కుదిరితే పక్కన పిక్ పెడతాను, లేదంటే డిస్క్రిప్షన్లో వాటి లింకులు ఇస్తాను. ఓకేనా? చూసండి. ముందుగా అయితే బాబు డ్రెస్ చూపిస్తున్నానండి. ఇలాగా వస్తుంది. ఇలాగా ఇది బనియన్ క్లాత్ మాట. కిందన ఎలాస్టిక్ వచ్చింది. అన్నీ వాడు ఎంచుకోవడమే. నేను పిల్లలు అది నేను అంత బాగుంటుంది అని చెప్పడమే తప్ప, వాళ్ళు అంతటా వాళ్ళు ఎంచుకొని మమ్మీ మాకు ఇది కావాలి అంటే నేను దాన్ని బట్టి చూసుకొని రేట్ అది చూసుకొని పెడతాను. ఇక్కడ ఒక చిన్న పాకెట్ వచ్చింది, ఇలాగ వచ్చింది అన్నమాట. ఇది ప్యాంట్ వచ్చింది, దీనికి సెట్గా టీషర్ట్ అయితే వచ్చింది. దాంతో సెట్టే ఇలాగా క్యాప్ లాగా వస్తుంది కదా, ఇలాంటి మోడల్. క్రీమ్ కలర్ షర్ట్, ప్యాంట్ కలర్దే ఇక్కడ చిన్న పాకెట్ లాగా వచ్చి ఇలా బెల్ట్ లాగా వచ్చి ఇలాగ వచ్చిందన్నమాట. బాబు డ్రెస్ అయితే ఇది మాట, ఇలాగ వచ్చింది. మీషోలో అయితే క్లాత్ చాలా బాగుంటుందండి. నేను చాలాసార్లు తెప్పించాను మీషోలోని, బాగున్నాయని. నేను మరి బయటికి వెళ్ళి కొనలేదు, అన్నీ మీషోలోనే తెప్పించాను పండక్కి. ఇది పాప డ్రెస్ అయితే ఇది ఇలా ఫ్రాక్ మోడల్ లాగా వస్తుంది. ఫుల్ లాంగ్ ఫ్రాక్ మాట. ఇక్కడ ఇలాగ వచ్చింది. ఇది మన చిన్నప్పుడు వేసుకుండే వాళ్ళం, మీకు గుర్తుందో లేదో కానీ ఇలాగ వస్తుంది. ఇక్కడ ఎలాస్టిక్ వచ్చి మనకి ఇక్కడ పట్టి ఉంటుంది. ఇది ఏంటంటే సన్నంగా, అంటే మా పాపలాగా ఉన్న వాళ్ళకి బాగా ఉంటుంది సన్నంగా, అంటే ఫిట్టింగ్ బాగుంటుంది. ఇలా బెల్ట్లో అయితే వచ్చింది. దీని మీదకి కోట్ లాగా వచ్చింది. ఇది వైట్, మెరూన్ అండ్ వైట్ కాంబినేషన్ అన్నమాట. ఇదిగోటి ఇలాగ వచ్చింది. ఇదేంటంటే కింద కట్టుకోవచ్చు, ఇలాగ కట్టవచ్చు. మీదన చిన్న ఇలాగా చిన్న బటన్ లాగా, బటన్ కాదు ఇలాగా ప్రెస్సింగ్ లాంటిది వచ్చింది. ఇలాగ వచ్చింది. క్లాత్ అది కూడా చాలా బాగుంది. ఇది పాలిస్టర్ క్లాత్ లాగా ఉంది. ఇది అయితే ఇదేంటంటే లోపల ఇది వేసి దాని మీద ఇది ఇలా వేసుకుంటారు, లేదంటే ఇది లోపల వేసి మన డిడిఎల్ డ్రెస్ అనేవాళ్ళం కదా, అలా కూడా ఇది వాడుకోవచ్చు. రెండు విధాలుగా చేసుకోవచ్చు. ఇదైతే పాప డ్రెస్ అండి. నెక్స్ట్ నా శారీ అయితే ఇది. నేను ఇది షార్ట్ పెట్టలేనట్టుంది, వీలైతే షార్ట్ కూడా పెడతాను. ఇది నా శారీ, ఇది బ్లౌజ్ అన్నమాట. చూపిస్తాను ఫోల్డ్. ఇది శారీ అన్నమాట. ఇలా వచ్చింది శారీ, బ్లూ కలర్ అండ్ రెడ్. అసలు నేను ఇది శారీలో ఏంటంటే పింక్ అని వచ్చిందండి నాకు, అక్కడ పిక్లోని పింక్ అని రాసాడు కూడా. ఈ బ్లూ అండ్ పింక్ కలర్ అన్నాడు, కానీ నాకు ఇది రెడ్ కలర్ వచ్చింది. దీంతో ఇలాగ రెడ్ కలర్ వచ్చింది అన్నమాట. ఫోన్లే రిటర్న్ పెట్టేద్దామంటే ఫోన్లే ఉన్ని. బాగుంది శారీ అయితే, బాగుంది అని చెప్పి తీసుకున్నాను. శారీ అయితే ఈ కలర్ అన్నమాట. నాకు ఈ వైలెట్ అంటే చాలా ఇష్టము, అందుకని తీసుకున్నాను. మనకి బ్లౌజ్ అండ్ పళ్ళు కూడా ఇదే కలర్ వస్తుంది. చూపిస్తాను. ఇదిగో ఇది బ్లౌజ్ అండి, ఇది పళ్ళు. ఇలాంటి డిజైన్ వచ్చింది పళ్ళు. ఇదైతే నా శారీ పొంగల్కి తీసుకున్నాను. ఇది కూడా మీషో, అన్నీ మీషోలోనే తీసుకున్నాను. నెక్స్ట్ 2 లుంగీలు అయితే తీసుకున్నాను. కాటన్ లుంగీలు 2 మీటర్స్ పైన ఉన్నాయన్నమాట. ఇవైతే తీసుకున్నాను 2 లుంగీలు ఇవి. నెక్స్ట్ ఇంకేంటి, ఇది ఒకటి ఇన్నర్ బనీన్లు.
తీసుకున్నాను. ఇన్నర్ బనీన్ కూడా మీషోలోనే తీసుకున్నాను. ఇన్నర్ బనీన్లు ఏంటి మరి పైకి తీసి చూపిస్తానని అది కూడా తీసుకున్నాను. నెక్స్ట్ టవల్స్ తీసుకున్నాను 2. చాలా సాఫ్ట్గా ఉన్నాయి తెలుసండి. టవల్లు చాలా మెత్తగా సాఫ్ట్గా ఉన్నాయి. 2 వైట్ కలరే తీసుకున్నాను. నాకు ఎందుకో వైట్ కలర్ ఇష్టము. ఇది వైట్ అండ్ బ్లాక్ అండ్ వైట్ అండ్ రెడ్. ఇవేంటంటే కాంబో ఆఫ్ అనమాట. ఇది బనియన్లు 3 బనియన్లు ఉన్నాయి. లుంగీలు 2 కాంబో. ఇది కాంబోలో అయితే మనకి చాలా తక్కువ పడుతుంది అన్నమాట. నెక్స్ట్ ఒక చున్నీ అయితే తీసుకున్నాను. ఈ చున్నీ 100 రూపీస్ పడింది. ఇదేంటంటే షాల్ లాగా ఉంటుంది. మామూలు నాది చున్నీ కూడా బ్లాక్ది పాడైపోయిందని చెప్పి తీసుకున్నాను. ఇది కూడా బాగుంది. నెక్స్ట్ ఇంకోటి దివాన్ సెట్ ఒకటి తీసుకున్నాను అనమాట. ఇది మాది దివాన్ సెట్ పాడైపోయిందని చెప్పి దివాన్ సెట్ అయితే ఒకటి తీసుకున్నాను. దివాన్ సెట్ ఇదిగోటి పిల్లోళ్ళు చూపిస్తాను. ప్లెయిన్ తీసుకున్నానండి. నాకు ఎందుకు ప్లెయిన్ నచ్చింది. ఎందుకంటే ఈ కలర్ అయితే తీసుకున్నాను. ఇది కెమెరాలో అలా పడుతుంది కానీ ఇది మెరూన్ అన్నమాట. లైటింగ్కి పింక్లా కనిపిస్తున్నట్టుంది. ఇది మెరూన్ అన్నమాట. చిన్న సెల్ఫ్ డిజైన్ లాగా వచ్చింది చూస్తున్నారా. ఇది ప్యూర్ ప్లెయిన్ అన్నమాట. బెడ్షీట్ కూడా అలాగే వచ్చింది. ఎందుకంటే ఇలాగే వచ్చింది. ఇవి తీసుకున్నాను. ఇవైతే డ్రెస్సుల వరకు ఇవి తీసుకున్నాను. నెక్స్ట్ బ్యాంగిల్స్ కూడా మీషోలో తీసుకున్నాను. బ్యాంగిల్స్ నేను షార్ట్ పెట్టినట్టున్నాను. ఎంతమంది చూసారో చూడండి. లేదు అంటే చూసేయండి. బ్యాంగిల్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. ఉండండి సౌండ్ ఆఫ్ అయితే. చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ అయితే. ఇదిగోటి పడిపోయింది. ఇదిగోటి ఇలాగ వస్తాయి సెట్ లాగా. 12 కలర్స్ మాట. మనకి 12 కలర్స్ వస్తున్నాయి. ఇలాగా మనకి ఎక్కువగా ఎవరికైతే గ్లాస్ బ్యాంగిల్స్, ఇవన్నీ గ్లాస్ బ్యాంగిల్స్ అన్నమాట. ఎవరికైతే గ్లాస్ బ్యాంగిల్స్ వేసుకుంటే, కొంతమంది మట్టి గాజులు అంటారు. ఇవి ఎవరైతే అంటే ఎక్కువగా రెగ్యులర్గా ఇంట్రెస్ట్గా వేసుకుంటారు, శారీస్కి మ్యాచింగ్లు కావాలన్న వాళ్ళు ఇలా తీసుకుంటే మనకి అన్ని శారీస్కి మ్యాచ్ అయ్యేలాగా ఉంటాయన్నమాట. మెరూన్ ఉంది, క్రీమ్ కలర్ ఉంది, రెడ్ ఉంది, ఎల్లో ఉంది, నెక్స్ట్ గ్రీన్, ఇది ఒక రకం మెరూన్ అన్నమాట. ఇది ఒక రామా కలర్ అంటారు, అది పింక్, గ్రీన్, ఆరెంజ్, నేవీ బ్లూ, రాణి కలర్, ఇలాగా 4 కలర్స్ ఉన్నాయి. మనకి చూసుకోవచ్చు కలర్స్ అక్కడ. ఇంకా వెరైటీ కలర్స్ కూడా ఉన్నాయి. మనకు కావాల్సినవి అయితే తీసుకోవచ్చు అన్నమాట. ఇవైతే మీషో నేను తీసుకున్నాను. ఇది ఒక మీషో హాల్ అన్నమాట. దీని రేట్లు అవి కావాలంటే కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను. ఇవన్నీ కూడా అంటే బిలో 500 పడింది అన్నమాట. అన్నీ అంటే ఒక్కొక్క ఐటెం ఏది 500 దాటలేదు నాకు. అన్నీ 500 లోపలే పడ్డాయి. అండర్ 500 పడ్డాయి అన్నమాట. నేను కింద కుదిరితే డిస్క్రిప్షన్లో ఇస్తాను వీటి కాస్ట్, లింక్స్ అవన్నీ. ఎవరికైనా కావాలి అంటే తీసుకోవచ్చు. ఓకేనా? అంతేనండి. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చివరిగా అందరికీ హ్యాపీ సంక్రాంతి. బాయ్.